అకాల వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. తాను గత 25 ఏళ్ల నుండి చూస్తున్నానని, ఎప్పుడు చేతికి వచ్చే దశలోనే తెలంగాణలో ఏప్రిల్, మే మాసంలో వడగళ్లతో పంట దెబ్బతింటుందని, దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కురిసిన అకాల వడగళ్ల వర్షానికి చేతికొచ్చిన పంట మొత్తం నేలరాలింది. 60 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వడగళ్లు చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తడగొండ, మల్కాపూర్, అనంతపల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. వరి, మామిడి, టమాటాతో పాటు ఇతర పంటలు మొత్తం నేలకొరిగాయి. ఇప్పటికే నీటి సమస్యతో బాధపడుతున్నామని వాపోయారు. రాత్రనక పగలనక వ్యవసాయ బావుల వద్ద ఉంటూ వరి పంటకు నీటిని పెట్టుకుని కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ వచ్చామని చెప్పారు. అప్పులు చేసి మరీ పంటలు వేశామని, తీరా చేతికందే సమయంలో ప్రకృతి పగపట్టి వడగళ్ల వర్షం కురవడంతో పంట మొత్తం నాశనం అయిందని తడగొండ రైతులు ఆవేదన చెందుతున్నారు. తడగొండలో దాదాపు 300 ఎకరాలకు పైగా వరి పంట నేలవాలింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్డు పంట కంకరకుప్పలు పోసినట్టే పడి మొత్తం పొలాలు అనేది పూర్తిగా ధ్వంసమైనవి, నష్టపోయి. కావున ఈ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ గారు కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. వారు కూడా మాకు మా తడగొండ రైతాంగానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని. ఎందుకంటే దాదాపు 50 నుంచి 60 బస్తాలు వెళ్ళే మా పంటలు ఎంత ఇచ్చినా మాకు తక్కువనే. కాబట్టి దీనికి తగిన పరిహారం చెల్లించాలని నేను ఈ గవర్నమెంట్ కోరుకుంటూ, దున్నినప్పటి నుంచి ఈ పంట చేతికొచ్చే వరకు దాదాపు ఈ యొక్క పంటకు దాదాపు 1,50,000 రూపాయలు దాదాపుగా ఖర్చు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క 50,000 రూపాయలు రైతుకు నష్టపరిహారంగా ఎకరానికి 50,000 ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వము చూడాలని చెప్పి ఈ యొక్క రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పొద్దునక రాత్రనక కష్టపడి ఈ యొక్క పంట చేతికొచ్చే టైంలో ఎవరికైనా కూడా దుఃఖం మిగులుతుంది తప్ప ఏం లేదు. ఏం లేకుండా ఆశ లేకుండా కొడలు పెట్టి కోస్తామంటే లేదు. ఎట్లా చేసుడు, ఏం చూస్తారు, ఎవరేమి ఇస్తారు, నీ బాంచను ఎట్లా బతుకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కురిసిన అకాల వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆయన పరిశీలించారు. పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతులు బోర్న విలపిస్తూ తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. నేల కొరిగిన పంటలను పరిశీలించిన అనంతరం ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. తాను గత 25 ఏళ్ల నుండి చూస్తున్నానని, ఇప్పుడు చేతికి వచ్చే దశలోనే తెలంగాణలో ఏప్రిల్, మే మాసంలో వడగళ్లతో పంట దెబ్బతింటుందని, దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మార్చిలోనే అకాల వర్షం కురవడంతో బోయిన్పల్లి, రామడుగు, గంగాధర మండలాల్లో దాదాపు 8 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లడం బాధాకరమన్నారు. తీవ్ర నష్టం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నిన్న వడగళ్ల వర్షం పడడం ద్వారా కొన్ని వందల ఎకరాల పంట నష్టం జరిగిందని, మామిడి తోటలు కూడా చాలా నష్టపోయిందని చెప్పి యువ గారు ఇప్పుడే చెప్పారు. నిన్న ఈ ఇన్సిడెంట్ జరగగానే గౌరవ ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారితో, ఆర్డీఓతో, ఎంఆర్ఓలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఇవాళ చాలా బాధిస్తుంది, చాలా దుఃఖం ఇస్తుంది. నిజంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఇవాళ ఇటువంటి పరిస్థితి జరగడం. మా నియోజకవర్గంలో దాదాపుగా రామడుగు మండలం, బోయినపల్లి మండలం, గంగాధర మండలంలో వేలాదిగా ఎకరాలు పంట నష్టం జరిగింది. చాలా ప్రతి పంట పొలాలకు వచ్చి ఎంత నష్టపోయినరు అవన్నీ కూడా డీటెయిల్స్ చూస్తున్నారు. ఇలా బ్యాంక్ సెలవు కాబట్టి ఎంతమంది రైతులకి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్, ఎంతమందికి లేదనేది ఇంకా తెలియలేదు. రేపు ఉదయం పూట బ్యాంకర్స్తో మాట్లాడి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో ఆ లెక్క తెలుస్తారు. ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉన్నదో వాళ్ళకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఇన్సూరెన్స్ రాని వాళ్ళకి ప్రభుత్వం తోడ్పడిస్తుంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్, తడగొండ, అనంతపల్లిలో కురిసిన అకాల వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను సర్వేల పేరిట, ఇన్సూరెన్స్ల పేరిట ఇబ్బందులకు గురిచేయకుండా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలమట్టం కావడం బాధగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకంను ప్రజలకు
తెలవకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. ఫసల్ బీమా పథకం ఉంటే రైతులకు ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేల పేరుతోని అంచనాల పేరుతోని ఇన్సూరెన్స్ ఉందా లేదా, మీరు కట్టిందా లేదా, దీని క్రాప్ రాదు, ఈ పంటకు రాదు అని చెప్పి కుంటి సాకులతోని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు.